ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, నీకు వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ప్రతి ఉదయమున నీ పుట్టుకను నైనా, నీ పుట్టుక యొక్క ఆవశ్యకతను మేము ధ్యానం చేస్తూ ఉండగా, అయా నీ జన్మ వృక్షమును గురించి, నీ జన్మ వృత్తాంతములో అయినా, నీ జన్మ వృక్షములో తండ్రి ఎవరెవరు చోటిచ్చావో వారి జీవితాలు ఏ రీతిగా మార్పు చెందాయో అయినా కొన్ని దినాలుగా నీవు మాట్లాడుతూ వస్తూ ఉన్నావు. ఈరోజు కూడా మిగిలిన భాగాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా నీవే మాకు నేర్పించి బోధించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, గతించిన 4 భాగాలుగా క్రీస్తు వంశావళిలో ఎవరెవరు చేర్చబడ్డారో మనం ఒక్కొక్కడిగా నేర్చుకుంటూ వచ్చాం. ప్రియ పిల్ల, ఈరోజు మరి నిన్నటి దినం వరకు 3 స్త్రీల గురించిన వివరణ మనం విన్నాం. ఈరోజు 4వ స్త్రీ గురించి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు. దేవుని పిల్లరా, 4వ స్త్రీ ఊరియా భార్య ఎవరండి? బత్షెబా. ఆమె పేరు ఇక్కడ రాయటానికి ప్రభు అంగీకరించలేదు, లేదా సువార్థికుడు రాయటానికి ఇష్టపడలేదు. కానీ క్రీస్తు ప్రభు వంశవృక్షంలో ఊరియా భార్యగా నుండినటువంటి ఆమె యందు దావీదు సొలొమోనును కన్నాడు అని ఇక్కడ లిఖించబడింది. దేవుని పేరు 4వ స్త్రీ బత్షెబా, ఊరియా భార్య అయినటువంటి బత్షెబా. దేవుని పిల్లల, బత్షెబా యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, బత్షెబా యవనస్తురాలు. దావీదు అప్పటికి వృద్ధుడు. దేవుని పిల్లారా, అయినప్పటికీ దావీదు తన యొక్క వృద్ధాప్యములో తాను ఉండవలసిన ప్రదేశంలో తానుండక రాజ్యపు దురాశతో, అధికార దురాశతో తాను జరిగించినటువంటి ఆ చెడ్డ కార్యాన్ని ప్రభువు అంగీకరించలేదండి. దేవుడు అంతటి ఘోరమైన పాతకాన్ని జరిగించినటువంటి దావీదు జీవితాన్ని క్షమించటానికి కారణం ఏమిటి? దావీదు పాపము జరిగిన తరువాత ఆ పాపమును గూర్చి విచారించలేదు. ఆ పాపమును గూర్చి ప్రభు పాదాల చెంత ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే పశ్చాత్తాపాన్ని కోరుకున్నాడు. తన భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితి అంతటిని ప్రభు పాదాల చెంత విడిచిపెట్టేశాడు. అందుకే దావీదు దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. దేవుని పిల్లారా, అయితే బత్షెబా జీవితాన్ని దేవుడు ఎందుకు అంగీకరించాడు? అక్కడ ఆమె పేరు రాయటానికి కూడా ఇష్టపడినటువంటి దేవుడు తన వంశవృక్షములో ఆమె పేరు ఉంచడానికి గల కారణం ఏమిటి? బత్షెబా తన నిజ స్థితిని తెలుసుకుందండి. బత్షెబా తన నిజ స్థితిని తెలుసుకుంది. ఎప్పుడో తెలుసా? తాను పడిపోయినప్పుడు, తాను చెడిపోయినప్పుడు, పొరుగువాని దగ్గర పొరుగువానితో పాపం చేసినప్పుడు తన జీవితాన్ని తాను తెలుసుకుంది. తన నిజ స్థితి ఏమిటో ఎరిగింది. దేవుని పిల్లారా, అందుకనే ఈ రోజున ప్రభువు నీ జీవితంలో, నా జీవితంలో కూడా కోరుకునేది అదే. నీ నిజ జీవితం ఏమిటి? నిన్ను నీవు ఒక్క క్షణం పరీక్షించుకుంటే నీ జీవితం ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని నీవు ఒక్కసారి వెనక తిరిగి నిన్ను నీవు చూసుకుంటే నీవేంటో నీకు అర్థమవుతుంది. అలాగుననే దేవునిని అంగీకరించి దేవుని నామమున బాప్తిసం పొంది రక్షింపబడినటువంటి నీ జీవితంలో, రక్షింపబడినటువంటి నీవు ఎవరి వైపు అయితే చూసి రక్షణ పొందావో ఆయనను నీవు పొందుకోకుండా ఇంకాను నువ్వు తాత్సారం చేస్తూ ఉన్నావు. నీ రక్షణకు విలువేది? కాబట్టి బత్షెబా ఇక్కడ తన నిజ స్థితిని తెలుసుకుంది. ఎప్పుడో తెలుసా? దావీదు అవసాన దశలో ఉన్నప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి అంటుంది కదా, రాజా
నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడే నాకు ఈ గౌరవమైన ఈ పరిస్థితి అయినా, నీవెప్పుడైతే ఈ భూమిని విడిచిపెడతావో, నీవెప్పుడైతే గతిస్తావో అప్పుడు నా పరిస్థితి, మరి నేను దోషినవుతాను. కాబట్టి నన్ను దోషిరాలుగా మిగిల్చకుండా ప్రభు పాదాల చెంతకు నన్ను అప్పగించు అని తన నిజస్థితిని తెలుసుకుంటుంది ప్రియ దేవుని పిల్లారా. కాబట్టి అక్కడ దావీదు వయోవృద్ధుడు, ఊరియా భార్య అయినటువంటి బత్షెబ ఆమెకు మనవరాలు వయస్సు లాంటిది, మనమరాలు వయస్సు కలిగినటువంటిది. అంత వయసులో ఉన్నటువంటి స్త్రీ, వృద్ధుడైన దావీదు జరిగించిన ఆ ఘోర కార్యాన్ని దేవుడు ఒప్పుకోలేదు. ఆ కార్యాన్ని తన ప్రవర్తనను పంపించి గద్దించాడు, ఒప్పింపచేశాడు, దానిని కడిగి వేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని తీసివేశాడు, తన ఇష్టానుసారుడిగా మారటానికి అవకాశం కల్పించాడు. దావీదు గొప్ప విద్వాంసుడు, గొప్ప రచన చేయగలిగినటువంటి వాడు, గొప్ప పాటలు రచించాడు. మరి ఈ ప్రపంచంలో ఎవరు వాయించలేనటువంటి అనేక కొత్త కొత్త వాయిద్యాలను కనిపెట్టడం, వాటిని వాయించడం మరి నేర్చుకున్నటువంటి వాడు, గొప్ప నేర్పరి, గొప్ప పాఠకుడు, మరి గొప్ప యుద్ధ నేర్పరి. ఇట్లాంటి దావీదు తన అధికార దురాశ చేత ఈ రోజున ఆ పాపమును చేసినప్పుడు దేవుడు ఖండించాడు. తన నిజస్థితిని తెలుసుకున్నటువంటి బత్షెబ మరి దావీదు దగ్గరికి వచ్చి తన స్థితిని మరి తెలుసుకున్నప్పుడు ప్రభు అంగీకరించాడు. ప్రియ దేవుని పిల్లారా, మరి దావీదు అధికార దురాశ చేత మరి ఆమెను లొంగ తీసుకున్నప్పుడు ఎవరు అలాంటి వారిని రక్షిస్తారండి? అలాగున అధికారము వలన లోపర్చుకొనబడిన వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు కదూ. అధికారం ఉందని మరి అధికార మదం చేత అనేక మంది ఈ రీతిగా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు కదూ. ఈ రోజున మనం చూస్తూ ఉన్న ప్రపంచ దేశాలలో దేశాధినేతలు మరి వారు ఏకఛత్రాధిపత్యంగా వారు అనుకున్నది జరిగిస్తూ ఈ రోజున అనేక దేశాలలో ఈ విధమైన ఘోరకలి జరుగుతూ ఉంటే ప్రభువు తన యొక్క రక్షణ అవసరాన్ని ప్రభువు తన చేతులను చాపి అట్టి వారిని రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ దృశ్యాన్ని మనం చూసినట్లయితే సమాజము ఎంత చెడిపోయిందో ఈ 16 వచనాలలో మనం గుర్తించవచ్చును. ప్రియ దేవుని పిల్లారా, తన వృక్షములో నుండి మరి ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి శ్రేష్టమైన విషయాలు అవే. కాబట్టి సమాజపు నిలువుటద్దంగా ఈ 16 వచనాలను దేవుడు అభివర్ణించాడు. ఎవరు అంగీకరిస్తారండి ఇట్లాంటి స్త్రీని? ఎవరు అంగీకరిస్తారు? ఇట్లా పరాయి పురుషుని దగ్గర పడుకొని పాపం చేసినటువంటి వారిని ఈ రోజున ఎవరైనా అంగీకరిస్తారా? ఈ సమాజం అంగీకరిస్తుందా? కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అట్లాంటి వారిని కూడా క్షమించి నిత్య రాజ్యానికి వారసులుగా చేశాడు. ఈ దేవుని పిల్లారా, ఈ రోజున నిజమైన ఆనందము, సంతోషము నీ జీవితంలో నీవు చూచి ఎన్ని దినాలైందో? ఎందుకని నీవు దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి దూరమైపోతా ఉన్నావు? ఇంకను లోక ఆశలతో నిన్ను నీవు నింపివేసుకొని దేవుని వాక్యానికి విలువ లేకుండా చేస్తూ ఉన్నా. ప్రియ దేవుని పిల్లారా, బత్షెబ తన నిజస్థితిని తెలుసుకుంది. తన నిజస్థితి ఏమిటో మరి తన యజమానుడు లేనప్పుడు తను దోషినని గ్రహించిందో ఆ యొక్క స్థితిని ప్రభువు అంగీకరించాడు, వారి జీవితాన్ని మార్చాడు. దేవుని పిల్లారా, అలాగుననే 5వ స్త్రీ మరియా, కన్య మరియా. దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఏ కన్యకలో నుండి రాబడ్డారో ఆమెయే కన్య అయిన మరియా. ఇది ప్రవచనానుసారం అండి. దేవుని పిల్లలారా, ఈ రోజున మరి యవనస్తురాండ్లు ఈ రోజున వారి జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయి? తమ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటూ ఉన్నారా? నా ప్రియ యవన చెల్లి, నా ప్రియ యవన సహోదరి, నీవు నీ తల్లిదండ్రులకు విధేయత చూపుతూ ఉన్నావా? నీవు చదువుకుంటున్న ప్రదేశంలో నీ తల్లిదండ్రులకు తెలియకుండా నీవేవైనా చెడ్డ కార్యాలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు కలిగి ఉన్నావా? ఈ రోజున ప్రభువు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ తల్లిదండ్రులకు తెలియకుండా నీవు చేసినటువంటి ఒకవేళ ఏదైనా దోషం ఉందేమో,
ఈ రోజున ప్రభు సన్నిధిలో నేను నేర్చుకున్న వాక్యానికి విధేయత చూపకుండా లోకానుసారమైనటువంటి ఆశయాలతో కోరికలతో నీ హృదయాన్ని నింపేసుకున్నావేమో. వాక్యం ఉండవలసిన చోట వేరొక దానిని నీవు మెర్జి చేసుకుని దానిని అవలంబించి దేవుని వాక్యాన్ని పక్కన పెడుతూ ఉన్నావేమో. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. నా ప్రియ యవన సహోదరి సహోదరుడా, నీ యవన కాలాన్ని నీవు దేని కొరకు వృధా చేస్తూ ఉన్నావు? నీ యవన కాలపు జీవితాన్ని దేవునికి ఉపయోగిస్తున్నావా? దేవునికి ఉపయోగపడే పాత్రగా మలుచుకుంటున్నావా? ఆ రోజున కన్య అయిన మరియ సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడే తనలో నుండి రావటానికి ఆమె సంసిద్ధురాలిగా తయారైంది. దేవుని పిల్లలారా, మరి తాను ఎంతగా తగ్గించుకుందో, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, సన్నిధి పట్ల ఎంత విధేయత కలిగి ఉందో దేవుని పిల్లారా, సత్యవాక్కును సరిగా తెలుసుకొని వాక్యానుసారమైన జీవితం కలిగి తల్లిదండ్రులకు విధేయత చూపుతూ ఏ విషయంలో కూడా తల్లిదండ్రులకు మరి ఎన్నడూ కూడా మచ్చ తెచ్చేటువంటి మరి చెడ్డ పేరు తెచ్చేటువంటి క్రియలు లేకుండా పరిశుద్ధంగా జీవించింది కన్య అయిన మరియ. దేవుడు అందుకనే తన వంశవృక్షములో తానుకు తానుగా మరి కన్యకైన మరియలో నుండి ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని పిల్లారా, కాబట్టి ఈ 5 స్త్రీలు 5 రకాలైనటువంటి పరిస్థితులలో వారు ఉన్నప్పటికీ వారి జీవితాన్ని మార్చుకున్నారు. దేవుని పిల్లారా, వారి జీవితాన్ని మార్చుకున్నారు. ఆ పైన ఉన్నటువంటి 4 స్త్రీలు తామారు, రాహాబు, రూతు, బత్షెబా వారు తిరుగు జన్మించిన అనుభవాన్ని సంపాదించారు. కన్య మరియ అయితే సాక్షాత్తు రక్షకుడిని తనలో నుండి ఉద్భవింప చేయటానికి, తనలో నుండి పుట్టడానికి మరి ఒక సాధనంగా, ఒక పరికరంగా ఆమె మారిపోయింది. దేవుని పిల్లారా, కాబట్టి క్రీస్తు వంశావళిలో క్రీస్తు వంశావళి గురించి క్రీస్తు మనకు ఏం తెలియచేస్తున్నాడో తెలుసా? ఎంతటి ఘోర పాపినైనా క్షమించి రక్షించటానికి పరలోకము నుండి భూమికి వచ్చినటువంటి లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూలోకంలో పుట్టవలసి వచ్చింది. ఆయన పుట్టుక ఆవశ్యకత ఎందుకు అర్థమైంది కదూ. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు, అంతకు ముందు ఉన్నటువంటి వారి అపరిపక్వమైన పాప సహితమైన జీవితాలను పరిశుద్ధంగా మార్చడానికి, ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము చేత, అపవాది చేత పట్టబడి బంధకములో ఉన్న వారిని విడిపించటానికే క్రీస్తు ప్రభుల వారు పరమ నుండి ఈ భూమికి ఏతెంచి అన్నాడు. దేవుని పిల్లారా, కాబట్టి క్రీస్తు పుట్టుక నీ కొరకే, నిన్ను పాప ఊబిలో నుండి రక్షించటానికి ఆయన ఈ పరమ నుండి భూమి మీదకి ఆయన మానవ రూపుగా వచ్చాడు. దేవుని పిల్లారా, యెషయా గ్రంథంలోను, దానియేలు గ్రంథంలోను, మీకా ప్రవక్త ద్వారాను దేవుడు ప్రవచనవెత్తి క్రీస్తు ప్రభుల వారి గురించిన ప్రవచన నెరవేర్పు కొరకై ఆయన తన చిత్తాన్ని ఈ రీతిగా నెరవేర్చుకున్నాడు. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి యేసు ప్రభుల వారి వరకు 14 తరములు. దేవుని పిల్లారా, అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి యేసు ప్రభుల వారి వరకు 14 తరములు. ఇట్లా వంశ వృక్షమును పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క తరములలో, ఆ యొక్క యుగాలలో వారు చెడి పడిపోయినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి ఏ సహాయము లేనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుడి హస్తమైనటువంటి తన కుమారుణ్ణే, తన ప్రియమైన కుమారుని మనకు రక్షకునిగా ఈ భూమి మీదకి పంపించాడండి. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము. ఈ సత్యాన్ని అంగీకరించినటువంటి ఎవరైనా సరే ఈ రోజున ప్రభు కుమార్తెనిగా వారు పిలువబడుతూ ఉన్నారు. నిజమైన క్రిస్మస్ ఆనందము నీవు పొందుకోవాలంటే క్రీస్తు జనన విధము నీవు తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. దేవుని పిల్లారా, ఈ లోకానుసారులు ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని చదవటానికి ఇష్టపడరండి. లోకానుసారులు క్రైస్తవులుగా ఉండి లోకానుసారంగా జీవిస్తున్న వారు కూడా ఈ యొక్క 1వ అధ్యాయాన్ని, ఈ 16 వచనాలు చదవటానికి ఎవరు ఇష్టపడరు. అయితే దేవుడు ఈ 16 వచనాలలో ఆయన అనంత సంకల్పాన్ని,
ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క నిర్ణయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులను రక్షించడానికి ఆయన ఈ భూమి మీద మరి పుట్టాడు, నీ కొరకు నా కొరకు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీవు అనుభవించాలంటే, క్రిస్మస్ అంటే ఆనందించటం కాదండి, క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఎట్లా ఆరాధించాలి? నీకు నచ్చినట్లుగా నీవు ఆరాధిస్తే క్రీస్తు నీ జీవితంలో ఉదయించినట్లు కాదు. క్రీస్తుకు నచ్చినట్లుగా నీవు ఆరాధన చేస్తే, క్రీస్తు ప్రభువే నీలోనికి వస్తే నిజమైన క్రిస్మస్ ఆనందము నీవు చవిచూస్తావు. అట్లాంటి ఆనందాలు ప్రభువు మీ కుటుంబాలలో మరి కలిగించునుగాక. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ ప్రభు సన్నిధిలో మనము మరి అంతకంతకు ఎదుగుదుముగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, నా మంచి దేవా, నీకు వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు దేవా. ఇదిగో నీ జన్మ వృత్తాంతములో, నీ జన్మ వృక్షములో తండ్రి అనేక మందిని నీవు ఉంచుకోవడానికి సహాయపడ్డావు, ఇష్టపడ్డావు నాయన. ఇదిగా ముఖ్యంగా నాయన 5 స్త్రీలను నీవు హైలైట్ చేశావు. నీ జన్మ వృక్షములో ఉన్నటువంటి 5 స్త్రీలు, వారి జీవితాలను మేము నాయన ధ్యానం చేయడానికి కృప చూపావు నాయన. నీ వంశ వృక్షములో ఉన్నటువంటి 5 స్త్రీలు వారి జీవితాలను ఏ రీతిగానైనా వారు త్రిప్పివేసుకున్నారు, వారికి నీకు అనుకూలమైన వారిగా మారారు. ఈ రోజున నీ మాటలు విని కూడా, నీ సన్నిధికి వెళ్ళి కూడా లోబడనటువంటి పరసలను నాయన నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఎందరైతే ఈ రోజున లోబడకుండా ఇంకనూ పాప కోపంలోనే దిగిపోయి పాపంలోనే జీవిస్తూ ఉన్నారు, వారిలో నిజమైన క్రిస్మస్ ఆనందం లేకుండా జీవిస్తూ ఉన్నారు తండ్రి. ఏ కుటుంబంలో అయితే నిజమైన క్రిస్మస్ ఆనందం లేదో, ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానాలు లేవో, ఏ కుటుంబంలో అయితే అశాంతి రాజ్యం వెళుతూ ఉందో, అట్టి కుటుంబాలన్నిటినీ ఈ ఆనంద మాసములు మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా నైనా నీవే మహిమ పొందుకోమని, నీ యొక్క నైనా పుట్టుక నైనా సందర్భాన్ని, నీ ఆవశ్యకతను ప్రజలు సంక్షిప్తముగా తెలుసుకోవటానికి, సవివరముగా తెలుసుకోవటానికి అనేక మందిని నీవు ఏర్పాటు చేసుకున్నామని, నీ సువార్త సకల జనులకు ప్రకటింపబడినట్లుగా సహాయం దయచేయమని, ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.